క్యారెట్, బీట్రూట్ తినాలంటే చాలా వరకి ఇష్టం ఉండదు. వాటితోటి ఏ ఐటెమ్ చేసినా కూడా అస్సలు నచ్చదు. ఒక స్వీట్ ఐటెమ్ చేస్తే మాత్రమే నా పిల్లలకు నచ్చుతుంది. అదే క్యారెట్ హల్వా. ఈరోజైతే క్యారెట్ హల్వా చేస్తున్నాను. అలాగే ఈవినింగ్ వ్లాగ్ కూడా షూట్ చేశాను. ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. క్యారెట్ హల్వా అనేది ఈ వీడియోలోనే ఉంది. ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లలు ఉన్నాక ఇక బట్టలు ఎక్కువనే ఉంటాయి, సదరడం కూడా ఎక్కువనే ఉంటుంది కదా. మా పిల్లలు సదిరినవి అన్నీ మడత పెట్టి మళ్ళీ ఎక్కడి అక్కడ మడత పెట్టుకోవాలి. అన్నిటికంటే నాకు కష్టమైంది బట్టలు మడత పెట్టడం, వస్తువులు సదరడం, గిన్నెలు తోమడం, ఇలాంటివే పెద్ద టాస్క్. ఈ వస్తువులను సదరడం, సెల్ఫ్లు చదురుకోవడమే పెద్ద పని. నాకు మస్తు టైం పడుతుంది. మళ్ళీ ఒక్కొక్కటి బట్టలు, మళ్ళీ వాళ్ళ బ్యాగులు, పెన్సిళ్ళు అన్నిటితోటి ఆడతారు. ఎక్కడ పడితే అక్కడనే వేస్తారు. మళ్ళీ అవన్నీ ఎక్కడి అక్కడనే సదిరి ఆ పని అంతా వేసేసరికి అప్పటికే మోసొస్తుంది నాకు. నా వాయిస్ అయితే ఇప్పుడు తేడాగా వస్తుంది, సర్దికి లేచింది. నేను ఇంట్లో పనులు చేసుకుంటుంటా అంటే మా వాళ్ళు కొట్టుకోవడం, బయట నుంచి అరుపులు, వాళ్ళని చూసుకోవడం, మళ్ళీ బయటకు వెళ్ళి ఆగు అని మధ్యలో ఆపుకుంటూ పని చేసేసరికి నాకు 1 అవర్ పట్టింది. చిన్న పనులే, కాకపోతే ఇద్దరు పిల్లలు కొట్టుకోవడం అది ఇది అడుగుతూనే ఉంటారు. మధ్యలో వాటర్ తినడం అలాంటివి ఇచ్చుకుంటా, వాళ్ళని ఓదార్చుకుంటా, వాళ్ళని అల్లరి చేయకని చెప్పుకుంటా, అటు ఇటు తిరుక్కుంటా ఎనర్జీ మొత్తం లాస్ అయిపోతుంది. ఇటు పని చేసి మన చేతులు కాళ్ళు ఆడుతూనే ఉంటాయి. నోరు ఆడాలి, చేతులు ఆడాలి, కాళ్ళు ఆడాలి. పిల్లల్ని పట్టుకోవాలంటే మామూలు విషయం కాదు. చాలామంది అర్థం చేసుకోని వాళ్ళకి ఆ విషయం అర్థమైతే లేదు. కానీ ఎందుకో వాళ్ళు పుట్టిన వాతావరణమో తెలియదు, ఎట్లనో తెలియదు, కానీ అర్థం చేసుకోరు కొంతమంది. అర్థం చేసుకున్న ఉన్న వాళ్ళైతే చాలా గ్రేట్ అమ్మాయిలకి. ఇప్పుడైతే బట్టలు మడత పెట్టిన తర్వాత ఇల్లు ఊడుస్తున్నా. ఇల్లు ఊడ్చుడు అయిపోయిన తర్వాత ఇక అదే గిన్నెలు తోమాలి. తోమిన తర్వాత చపాతీలు అంటారు, ఏదో ఒక స్నాక్స్ చేయాలి ఖచ్చితంగా. ఈరోజైతే క్యారెట్ హల్వాని అయితే ఫిక్స్ అయిపోయినా, అదే చేస్తా. వాళ్ళు తినకపోని ఖచ్చితంగా తింటారు. స్వీట్ ఐటెం కదా, వాళ్ళకి పిచ్చి. వాళ్ళకు నెయ్యి అస్సలే నచ్చదు మా పిల్లలకు. కానీ ఎంత సీక్రెట్గా పెద్దామన్నా కూడా స్మెల్ అనేది వాళ్ళు క్యాచ్ చేస్తారు. ఫస్ట్ మా పాప గుర్తుపడుతుంది, తర్వాత ఇక తింటుంది. కానీ మా బాబు అస్సలే పడదు వానికి నెయ్యి స్మెల్, బటర్ స్మెల్. ఆలోపు వీళ్ళు మంచిగా ఆడుకుంటారు మా పిల్లలు. బయట వదిలేస్తే చాలు, మా ఇల్లు మీ ఇల్లు అనే తేడా లేకుండా ఆడుకుంటారు. కానీ పక్క వాళ్ళు అట్లా ఉండరు కదా, వెళ్ళిపోమని అంటారు. అక్కడ కొంచెం నాకు నచ్చదు. ఇక మనకు ఆ టీవీ లేదు, వాళ్ళని బయటకు వదిలేస్తే ఎంతసేపు ఉంటారు బయట, ఎవరో ఇంట్లో చూస్తూనే ఉంటారు. వాళ్ళేమో కరెంట్ బిల్లు పడుతుంది, టీవీ బంద్ పెడతాను వెళ్ళండి అని చెప్తారన్నమాట. ఇక వాళ్ళు వచ్చేసరికి అనిపిస్తుంది ఎందుకు వచ్చిర్రా అని అడిగితే మా పిల్లల్ని ఇట్లా కరెంటు బిల్లు పడుతుందని బంద్ పెట్టిందని చెప్పుడుతోటి ఇక సరే ఎంతసేపు ఇంట్లోనే ఉంచుతాం చెప్పండి. వాళ్ళకు కూడా ఆడుకోవాలని ఉంటుందని వదిలేస్తే ఆడుకోరు మా పిల్లలు. సిటీ కాబట్టి ఎవ్వరు పంపించరు బయటికి. వాళ్ళు ఒక్కరే ఆడుకోవాలంటే బోరు కొడుతుంది. ఎవరు ఇంట్లల్లో మెల్లగా చూస్తారు. అక్కడికి పోయినాక వాళ్ళు ఉంచుకోరు. మన లెక్క అందరు ఉంటారా, ఉండరు. ఇప్పుడైతే క్యారెట్ హల్వా ఎలా చేసుకుందామో చూసిద్దాం. నేనైతే క్యారెట్ హల్వా కోసం ఫస్ట్ అయితే కొంచెం బటర్ ఉండే, ఒక స్పూన్ అవుతుంది కావచ్చు, దాన్ని అయితే కరిగించుకొని అందులోనే మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము అయితే వేసుకొని వేయించుకోవాలి. మీరు ఎంతైనా తీసుకోవచ్చు, దానికి తగ్గట్టు నెయ్యి అన్న బటర్ అన్న వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. అవి రెండు లేకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్లో కూడా మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అందులోకి కొన్ని వాటర్ పోసి మంచిగా ఉడికించుకోవాలి. అందులోనే కొన్ని పాలు ఉన్నాయి, చిన్న గ్లాసుడు అన్నీ, అవి అయితే వేస్తున్నాను. పాలు ఎక్కువగా వేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ మా ఇంట్లో లేవు ప్రజెంట్. నేనైతే పాలు వేసుకొని మంచిగా ఉడికించుకున్న తర్వాత అందులోకి షుగర్ వేసుకోవాలి. షుగర్ మంచిగా కరిగేంతసేపు కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అప్పుడే క్యారెట్ అనేది మంచిగా తురుము అనేది ఉడికిపోతుంది, టేస్ట్ వస్తుంది. మంచిగా ఉడికిన తర్వాత అందులోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. వేసుకొని మంచిగా మళ్ళీ లో ఫ్లేమ్లోనే 5 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మన క్యారెట్ హల్వా సింపుల్గా రెడీ అయిపోతుంది. చాలా యమ్మీగా ఉన్నది. అంతే, క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. చల్లారినాక తింటే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కూల్గా సూపర్ ఉంటుంది. మా పిల్లలకి ఫ్రిడ్జ్లో పెట్టి ఇస్తాను చల్లారిన తర్వాత. ఎందుకంటే ఇలా అస్సలే తినడు మా వాడు. ఎందుకంటే నెయ్యి వేసిన కదా, నెయ్యి అస్సలే వానికి నచ్చదు. అది ఫ్రిడ్జ్లో పెట్టేసి కూల్గా ఉంది తినరా అంటే తింటాడు.
ఏదో రకంగానైతే క్యారెట్, బీట్రూట్ అయితే మనం వండుకొని తినాలి ఖచ్చితంగా. మేమైతే నెలకు స్వీట్ చేసుకుంటాం ఖచ్చితంగా. బీట్రూట్ తోటన్నా, క్యారెట్ తోటన్నా చేసి ఇస్తాను. కర్రీ అయితే బీట్రూట్ ఫ్రై, క్యారెట్ ఫ్రై చేశాను. సాంబార్లో కూడా క్యారెట్ వేస్తాను. అప్పుడప్పుడు బిర్యానీ లెక్క చేసినప్పుడేమో బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు అయితే వేసి మా పిల్లలకు ఇస్తాను. అప్పుడు తింటారు ఇష్టంగా. ఇట్లా డిఫరెంట్గా చేసి మొత్తానికైతే క్యారెట్ అయితే తినిపిస్తాను. ఇంతకీ మీరు తింటారా లేదా కామెంట్ చేయండి.